ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువుని ఎరగడం. ఆదివారం తప్ప మిగిలిన వారాల్లో నేను బైబిల్ చదవను అనే మహానుభావులు, మహాత్ములు చేతులెత్తగలరా? మీరు మంచి చేస్తుంటే ఎందుకు చేతులెత్తలేకపోతున్నారు? మీకు తెలుసు మీరు మంచి చేయట్లేదని. వెన్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ యువర్ గ్రేట్ గాడ్. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తారో మీకు దేవుని గురించినటువంటి జ్ఞానం ఉండదు. వాక్య అజ్ఞానం దేవుని అజ్ఞానానికి దారితీస్తుంది. దైవ సంబంధమైన జ్ఞానం శూన్యంగా మారిపోతుంది. ఎప్పుడైతే దేవుడు అర్థం కాడో, సృష్టికర్త అర్థం కాడో, నాకు నేను అర్థం కాను, ఎందుకంటే ఆయన పోలికలో నన్ను చేసుకున్నాడు. ఎప్పుడైతే నాకు నేను అర్థం కానో నా జీవితం నాకు అర్థం కాదు, నా జీవన గమ్యం, పరమార్థం నాకు అర్థం కాదు. మీరు 24 గంటలు డెస్టినీ 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 అంటుంటారు. మీకు స్పెల్లింగ్ అయినా సరిగా వచ్చో లేదో నాకు తెలియదు. కెన్ యూ రైట్ ఎన్ ఎస్సే ఆన్ డెస్టినీ? ఎన్ని పేజీలు రాయగలరు? డెస్టినీ ఈజ్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవన గమ్యం డెస్టినీ. దాన్ని నిర్ణయించేది ఎవరంటే ఆది నుంచి అంతం వరకు నీ దేవుడు. హీ కాల్డ్ హిమ్సెల్ఫ్, ఐ ఆమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. నీ ఆరంభం ఆయనే, నీ అంతం ఆయనే. నిన్ను డిజైన్ చేసింది ఆయనే. నీ డిజైన్ ఏంటో నీకు తెలియకపోతే నీ డెస్టినీ నీకు ఎలా అర్థమవుతుంది? డెస్టినీ డిజైర్స్ని బట్టి ఉండదు, డిజైన్ని బట్టి ఉంటుంది. మీరు కీర్తన 139 చదివితే, ఇట్ ఈస్ హీ హూ డిజైన్డ్ యూ ఇన్ యువర్ మదర్స్ వూంబ్. నేను నీ తల్లి గర్భంలో రూపించినవాడు, నిర్మించినవాడు, చెక్కినవాడు, డిజైన్ చేసినవాడు ఆయనే.